డోంట్ వరీ ఆంటీ. లిల్లీ గురించి మీరేం టెన్షన్ పడకండి. తనని నేను మారుస్తాను. తన విషయం నాకు వదిలేసేయండి. చాలా సంతోషం సామాన్య. పెళ్లి కాకుండా ఇంకా ఇంటి కోడలివి కాకుండానే నీ ఆడపడుచు యోగక్షేమాల గురించి చాలా ఆలోచిస్తున్నావు, శ్రద్ధ తీసుకుంటున్నావు. నాకిది చాలమ్మా. ఇక మీదట దీని బాధ్యత అంతా నీది. దీని గురించి నేను అసలు బాధపడ్ను, కంగారు పడ్ను. ఇలాంటి కోడలుండగా నాకేంటి దిగులు? జాగ్రత్త, చెప్పేది విను. చూసావు కదా, దొరికిపోయేవాళ్ళం. కొంచెంలో తప్పించుకున్నాం. సామాన్య ప్లీజ్ నువ్వే ఏదొకటి చేయి సామాన్య. అభి గురించి ఆలోచిస్తుంటే నాకు అసలు ఆకలేయట్లేదు, నిద్ర పట్టట్లేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. లిల్లీ, అంతా నువ్వు చేసుకున్నదే. ఏంటి? ఎస్, అభి ఫోన్ చేసినప్పుడు అటెండ్ చేసి మాట్లాడితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. మీ మమ్మీ డౌట్ రాదు కదా. ఎంతకాలమని నేను ఇలాగ కవర్ చేయాలి? సో అభి కాల్ చేస్తే అటెండ్ చేసి తను రమ్మన్న ఫామ్ హౌస్ కి వెళ్ళి తనేం చెప్తాడో అది చేస్తానని చెప్పు. అలా ఎలా చెప్తాను? చెప్పాలి. చెప్పకపోతే మ్యాటర్ సీరియస్ అవ్వచ్చు. అదే జరిగితే మీ ఇంటికి, మీ వాళ్ళకి బ్యాడ్ జరుగుతుంది. సో ఈ ఇంటికి, ఇంట్లో వాళ్ళకి మంచి జరగాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. సాముదినా, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? సూర్య, ఏంటిది? తన్నే అడుగక్క. సాముదినా, ఏంటిది? ఆస్క్ హిమ్. ఇదేంటి తననే అడుగానే అన్నయ్య, ఆస్కిమ్మని నువ్వు. ఎవరో ఒకరు అసలు ఈ మీటింగ్ కారణం ఏంటో చెప్పొచ్చు కదా. ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పండి. ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడితే ఏం చేస్తారు? ఇద్దరూ అన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. సపోజ్ విడిపోతే? ఇప్పుడు ఆ మాట ఎందుకు? ఆన్సర్ టు మై క్వశ్చన్ పద్మావదన. విడిపోతారు అంతే. ఏమండి, అంతే కదా? అవును. మనుషులు విడిపోయాక మెమరీస్ కూడా విడిపోవాలి కదా. సే yes or no. చెప్పండి, అవునా కాదా? ఎస్. అదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. వాట్? అక్కడ మనం క్వశ్చన్స్ ఏం అడగకూడదు చంద్ర. ఏం చెప్తే అది వినాలి. ఏం లేదు, ఆర్గ్యుమెంట్స్తో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, వచ్చిన పని చూద్దామని. మీరంతా బాగా చూడండి. తర్వాత అది లేదు ఇది లేదు అని అడగకూడతాను. దానికి మీరే ఎవిడెన్స్. నవ్వుతారేంటి? బీ సీరియస్. ఈ సీరియస్ ఓకే కదా? అలా ఉండు. ఇదిగో ఈ పట్టీలు తను నాకు ఇచ్చినవి. ఇవి తనకే ఇచ్చేస్తున్నా. ఏంటివి? ఏంటివి? నేను నీకు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నాయి అక్క? నేను తనకి కొత్తవి ఇచ్చాను, ఇప్పుడు నాకు ఆ కొత్తవే కావాలి. తనకు కొత్తవే కావాలి. ఏంటి యస్సు? ఎప్పుడో కొన్నవి కొత్తగా ఎలా ఉంటాయి ఇప్పుడు? కొత్తగా ఉండి కొత్తగా ఇంకొకరికి ఇవ్వాలనుకుంటే
మెరుగు పెట్టించి ఇచ్చుకోమను. ఏంటిది మొత్తం నలిపేసి శారీ అన్న ఐరన్ చేసిస్తే బాగుండేది. అవును ఐరన్ చేసేస్తేనే బాగుండేది. సారీ ఎలా కట్టుకోవాలో తెలియని వాళ్ళకి ఇస్తున్నాడు కదా, వాళ్ళకి ఎలా ఇచ్చినా చాలు. చెప్పు పద్మావదిన. ఆగు. ఇదిగో తను నాకిచ్చిన ఫ్లవర్, దాంతో పాటు ఇచ్చిన రింగు. ఇదిగో. అప్పుడే చిగురించిన ప్రేమలా నేను ఫ్రెష్ ఫ్లవర్ ఇచ్చాను. ఇప్పుడు అలా ఉందా? అడగండి. కొత్త ఫ్లవర్ తెచ్చివ్వాలి సిస్టర్. అలా ఎలా ఇస్తారు? తనిచ్చినవే కదా తిరిగి ఇవ్వగలను. ఇదిగో ఉంచుకో. ఏంటది? చాక్లెట్ కవరా? లోపల ఉన్న చాక్లెట్ మొత్తం మెక్కేసి ఖాళీ కవర్ ఇచ్చేస్తున్నావా? కనీసం ఆ ఇచ్చేది ఒక శుభ్రంగా ఇవ్వచ్చుగా, ముక్కు మూతి తుడుచుకొని కాకుండా. నీ చెప్పు పద్మావదన. సముద్ర ఏంటిది నా చీరకు తుడుచుకుంటున్నావు? ఎమోషన్ లో పాపం తన డ్రెస్ అనుకుంటుంది లేక. అంటే మీ అందరికి జోక్. నో ఫుల్ సీరియస్. యు ప్రొసీడ్. ఇది తను నాకు ఇచ్చిన లెటర్. యువర్ రాంగ్. అది మామూలు లెటర్ కాదు, లవ్ లెటర్. ఏ అలిగిపోతుంది. శ్రీనివాస్ గారు చెప్పండి ఆవిడకి. జీవితమే నలిగిపోతుంది ఇక్కడ. అదే నువ్వు ఎలాగో ఆ మాట అంటావని ఆయన అనేశారు. టేక్ ఇట్ ఈజీ సాముద్న. ఓకే. ఇదేంటి? ఇది నేను ఇవ్వలేదక్క. సముద్న తను అది ఐ నో పద్మావదన. ఇది నేను తన కోసం స్పెషల్ గా కొన్నాను. ఫిల్టర్ కాఫీ పెట్టడం కోసం. సో ఇది నీదే కదా, అన్నయ్యకి ఇవ్వడం ఎందుకు? ఇక మీదట నేను తనకి కాఫీ పెట్టి ఇవ్వను కూడా. సో ఉంది కదా, ఆవిడ గారి చేత్తోనే ఫిల్టర్ కాఫీ పెట్టించుకోమను. ఇంకా ఇంకేమీ లేవు, చూసుకో. నువ్విచ్చినవన్నీ ఇచ్చేసాను కదా, అలాగే తనకి నేను ఇచ్చినవన్నీ ఇచ్చేస్తే ఫుల్ సెటిల్మెంట్ అయిపోతుంది కదా పద్మావదన. నా ఆల్బమ్ నాకు ఇచ్చేయమని చెప్పు. సముద్న అది నువ్వే అడగొచ్చు కదా. అడుగుతాను, నాకేంటి భయం. కమాన్ గివ్ మీ దట్ ఆల్బమ్. నిజంగానే అడుగుతున్నావా? అబద్ధంగా కూడా అడుగుతారా? షూర్ కదా? ఎస్, ఆల్బమ్ కావాలి. గివ్ ఇట్ టు మీ. ఓకే. తీసుకో. అక్క, నేను ఇచ్చినవన్నీ తిరిగి రాలేదు, అది కూడా ఇచ్చేయమని చెప్పు.
చంద్ర ఇంకేమున్నాయో అడుగు చంద్ర అడుగు. నేను తనకిచ్చిన ముఖ్యమైనది ఇంకోటి ఉందక్క. అది ఇవ్వందే ఫుల్ సెటిల్మెంట్ కాదని చెప్పు. ఏంటది? హార్ట్. హా? హార్ట్, మనస్సు. మనసేంటి? మనసు ఇచ్చాను కదా, అది కూడా ఇచ్చేస్తే బాగుంటుంది. వాట్? మనసు ఇవ్వాలా? అదే, నా మనసు నీ దగ్గరే పదిలంగా ఉంది కదా, అది కూడా ఇచ్చేస్తే ఈ పంచాయతీ కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ ఒక్కటి దాచుకోవడం ఎందుకు సాముదినా? ఇచ్చేయి. యస్, ఇంకొకరు వస్తువు మనకెందుకు ఫ్రెండ్, ఇచ్చేయి. అవును, అన్ని వస్తువులు ఎలాగో ఇచ్చావు కదా సిస్టర్, తన మనసు తనకిచ్చేయి. ఏంటి మీరు అనేది? హ? వస్తువులంటే తిరిగిస్తాం, మనసు తిరిగి ఎలా ఇస్తాం? అది వస్తువు కాదు కదా. ఏమో, నాకు అదంతా తెలీదు. నాకు సంబంధించినవి నేను ఇచ్చినవన్నీ నాకు తిరిగి ఇచ్చేస్తానే కదా, నేను మళ్ళీ వాటిని వేరే వాళ్ళకి ఇవ్వగలిగేది. See, this is not correct. నో వే, ఐ వాంట్ మై హార్ట్. How is it possible? అడగండి పద్మావదన. అర్జెంటే లేదు, టైం తీసుకో. నీకెప్పుడు ఇవ్వాలనిపిస్తే, ఎప్పుడు వీలైతే అప్పుడే ఇచ్చి. లైఫ్ లాంగ్ ట్రై చేసినా అది కుదరదు. అయితే లవ్ అలాగే ఉంటుంది. నెవర్. ష్యూర్. yes. ఏది? ఇదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. You can't. You know why? Because you are in love. నీకో విషయం తెలుసా? జాగ్రత్తగా విను. ఈ ప్రపంచంలో గొప్ప ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా సరే బిగినింగ్లో చాలా బాధలకు గురి చేస్తుంది. అందులో మొదటిది ప్రేమ. ప్రేమకి కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, బాధలు, కలహాలు, అపార్థాలు, అంతరాయాలు అన్నీ వస్తాయి. బట్ వాటన్నిటితో పోరాడి గెలుచుకునేదే నిజమైన ప్రేమ. నీలో ఆ సహనం ఉంది. నీకోసం జీవితకాలం వేచి చూసే సమయం నాకుంది. No. I'll stand on my word. ఫ్రెండ్, అన్నయ్య ఏ సిచ్యువేషన్ లో సామాన్యతో అలా చెప్పాడో తెలుసుకోవేంటి? అంటే ఏంటి? అంటే ఏంటి? అది ఎరచి గోల చేసి చచ్చిపోతానని బెదిరిస్తే మాత్రం ఓకే ఐ విల్ మ్యారీ యూ అని చెప్తాడా? ఇష్టం ఉంది కాబట్టి కదా అలా చెప్పాడు. అది కాదు సాముదినా, సామాన్య ఆ టైంలో. ఓకే, ఆ టైంలో ఆ సామాన్య అలా అంది కాబట్టి తను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. రేపు సామాన్య కాకుండా ఇంకో అమ్మాయి వస్తే తను కూడా ఇలానే గోల చేస్తే తన్ని కూడా మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తాడా? లుక్, పెళ్లి అనేది ప్రేమతో జరగాలి, బెదిరింపులతో కాదు. లవ్ గురించి లెక్చర్ ఇచ్చినంత ఈజీ కాదు పద్మావదన లవ్ ని సక్సెస్ చేసుకోవడం. ఇప్పుడు ఇంతకీ నువ్వేమంటావు? లవ్వు గివ్వు అన్ని కట్టు. ఆ లవ్ ఏదో ఆ సామాన్య మీద చూపించమను. పెళ్లి చేసుకుంటాడంట పెళ్లి. శామ్, గుడ్. హే ఆగు. సూర్యకి నువ్విచ్చినవన్నీ తిరిగిచ్చావు. ఐ లైక్ ఇట్. బట్ ఆ ఒక్కటి ఎందుకు దాచుకున్నావు? అది ఇచ్చేయ్. చాలా బాగుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? సూర్య నీ చేతికి రింగ్ తొడిగాడు కదా, ఆ రింగ్ ఇంకా నీ వేలికే ఉంది కదా, అది మాత్రం ఎందుకు ఉంచుకున్నావు? ఫ్యూచర్లో సూర్యతో కాంటాక్ట్స్ కంటిన్యూ చేద్దామనా? హే, మైండ్ యువర్ టంగ్.
ఆ రింగ్ కూడా ఇచ్చేవే. దట్ ఈస్ ఇంపాసిబుల్. వై? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దాని గురించి అడిగే అధికారం నీకు లేదు. ఎందుకు లేదు? నేను సూర్య కాబోయే వైఫ్ ని. సో రిమూవ్ దట్. వదులు. గివ్ మీ. Leave it. వదులు. Hey, ఈ రింగ్ మా అమ్మమ్మది. దీని మీద చేయి వేస్తే నీ హ్యాండ్ ఉండదు. నరికేస్తా. మైండ్ ఇట్. హలో లిల్లీ. నిన్నే లిల్లీ. చెప్పు. ఏంటి చెప్పేది? ఎన్నిసార్లు చెప్పాలి లిల్లీ? నిన్నెక్కడికి రమ్మన్నాను? అది ఫామ్ హౌస్కి రమ్మని చెప్పాను కదా. రావడానికి డిసైడ్ అయ్యావుగా. నేను అలా రాలేను. రాకపోతే ఆల్రెడీ చెప్పాగా లిల్లీ. నీకు నష్టం, నీ ఫ్యామిలీకి ఇంకా ఇంకా నష్టం. సో వచ్చే సమంత, ఇవాళ నువ్వు అయిపోయావే. నీ పని చెప్తా. ఏంటి? ఏం మాట్లాడవేంటి? ఎక్కడికి రావాలి? అరే ఎన్నిసార్లు చెప్పాలి లిల్లీ ఫామ్ హౌస్ కని? అది ఎక్కడది? ఒకసారి నాతో రండి ఆంటీ. మీరు రండి ఆంటీ, నేను చెప్తాను కదా. ఎక్కడికమ్మా? రండి. ఏముంది అక్కడ? రండి, మీకే తెలుస్తుంది. ఉండు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి, రేపు నైట్ అక్కడికి రావాలా? ఏంటమ్మా? చూడండి, అమ్మా, శాము లిల్లీ రూమ్ దగ్గర నించుని ఏం చేస్తుంది అసలు? అదే కదా మరి. సమంతకి లిల్లీ మీద డౌట్, అందుకే ఇక్కడ ఉంది. ప్లీజ్, నేను అలా రాలేను. అది నైట్ టైంలో అంటే చాలా కష్టం. నువ్వు వస్తున్నావు, దట్స్ ఆల్. హలో అభి. హలో. No doubt. Somebody is blackmailing Lily. ఆగో ఆగో ఆగో. ఏం చేస్తున్నావు ఇక్కడ? లిల్లీ గది దగ్గర నీకేంటి పని? అది లిల్లీ గదిలోకి ఎందుకు తొంగి చూస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను. నా కూతురు గది దగ్గర నీకేంటి పని? అది చిన్నత లిల్లీ. ఏంటి, నేనేం చేస్తున్నాను? ఒక సబ్జెక్ట్లో డౌట్ వస్తే మా ఫ్రెండ్ వైష్ణవికి ఫోన్ చేసి డౌట్ క్లియర్ చేసుకుంటున్నాను, అంతే కదా.
దాని మొహం చూస్తావేంటి? ఇక్కడ నా మొహం చూసి నిజం చెప్పు. ఏం చెప్తుందా ఆంటీ? లిల్లీ మీద నాకు అనుమానం అని చెప్తుందా? లిల్లీ ఎవరితోనూ తిరుగుతుందని చెప్తుందా? లిల్లీ ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తుందని చెప్తుందా? ఏంటి? ఇవన్నీ లిల్లీ మీద సమంతకున్న డౌట్స్ ఆంటీ. అవునాంటీ? అందుకే లిల్లీ ఏం చేస్తున్నా, తను ఎవరితో మాట్లాడుతున్నా ఇలా దొంగతనంగా లిల్లీని వాచ్ చేస్తుండడం సమంతకు అలవాటు. నాట్ ఓన్లీ టుడే, రోజు ఇంతే ఆంటీ. అవునా? అవునా ఆంటీ? ఒకరోజు నైట్ టైంలో ఏం జరిగిందో తెలుసా?